ఓరి దేవుడో, అసలు ఈ పులులకు అడవులలో ఉండబుద్ధి అయితలేదా అయ్యింది. అవి కూడా జనజీవన స్రవంతిలా కలుద్దాం అనుకుంటున్నాయా? వాటికి కూడా ఇల్లు వాకిలి కావాలని కాయిషు పుట్టిందా ఎట్లా? గట్లనే అనిపిస్తుందల్లా నాకు. ఎందుకో చూద్దురాట రారి. ఉరుకుర్రి 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 అక్కరో పోలీస్ అన్న కూడా ఉరుకత్తాండు కదా. ఎందుకంటారా? అగో గటికెళ్ళు చూడు రుజరా చూసిర్రా, కానొచ్చిందా పులి, పెద్ద పులి, ఆంధ్ర పులి. అగో ఇటు చూడు, పొలాలల్లా కుక్కలు నక్కలు ఉరికినట్టే ఉరుకుతుంది. రన్నింగ్ పోటీలకు ప్రాక్టీస్ చేసినట్టే చెప్తాంది కదా. ఆంధ్రాలనోళ్ళ ఒక పాడుపడ్డ ఇంట్లో ఒక పులి మంచిగా అడ్డా వేసింది. ఎన్నొద్దుల సంద చచ్చిపోతాందో ఏం పాడో గాని, ఏమో పులి సప్పుడిన పడితే ఎవరో ఇంట్లోకి పోయి చూసిర్రు. అదేమో మిట్ట మిట్ట చూసింది. వీళ్ళకు గచ్చుమన్నది. ఇక పోలీసులను వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చిర్రు. ఖాతం ఇక అది వాళ్ళను చూసి ఇట్లా జాగుడు మూతలాట ఆడిందోల్లా ఇటు అటు తిరుగుడే తిరుగుడు. పాపం ఈ ఊరి జనాలు ఇక నిద్రపోతారా అసలు? సరే, ఆంధ్ర పులి గట్ల గావర చేసిందా? మరి మన కాడ కూడా ఒక చిరుత పులి సుక్కలు చూయిస్తుంది కాదు. జైత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో ఉన్న 3-4 ఊర్లలో చక్కర్లు కొడుతుందట ఒక చిరుత పులి. అగో దాని అడుగులు చూడవు. అసలు ఎప్పుడు ఎవరింటికి వస్తుందో, ఎవరికి దర్శనం ఇస్తుందో ఇట్లనే గావర అవుతురు. అసలు ఈ పులులేందోల్లా అవి ఉండే జాగాలు ఉండక జనాలుండే కాడికి వస్తానే. అసలు తప్పు పులులది కాదు, మనదే. ఆ ఉండే జాగలకు జనాలేవా అయ్యే, చెట్లను నరికే, అడవులను లేకుండా చేసే. అందుకే మీరు గట్ల చేస్తారా బిడ్డ? మేం కూడా మీ సంగతి చూస్తాం. మీ ఇంటికత్తం, మీ ఊరికత్తం, మీ వాడకత్తం అనుకుంటా ఇట్లా షికార్లు చేస్తానే కావచ్చు.